మనము ఇప్పుడు ఈ వీడియోలో కిడ్నీలు ఏ విధంగా ఏవి చేయడం వల్ల డ్యామేజ్ అవుతాయి, ఎలా ఖరాబ్ అవుతాయి, ఏవి చేయడం వల్ల ఖరాబ్ అవుతాయి, మన అలవాట్లు ఎలా ఉంచుకోవాలి, మన అలవాట్ల వల్ల ఏ అలవాట్ల వల్ల మనకి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే కిడ్నీలు పాడవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మనం ఈ వీడియోలో కొన్ని తెలుసుకోబోతున్నాం. అందులో కొన్ని తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ను మేము ఎన్నటికీ మరవలేము. అలాగే మీ సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ ఇలా గ్రోత్ అవుతుంది. అలాగే మీరు ఇచ్చే సపోర్టును మేము మరవలేనిది కాబట్టి మీకోసం మేము ఏ ప్రయత్నమైనా చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే ఈ ఛానల్ ఉద్దేశం. కాబట్టి మీరు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా సంతోషంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాము మేము. కాబట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. వీడియోలో తెలుసుకోవడానికి మన కిడ్నీలు ఖరాబ్ కాకుండా ఎలా ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీస్ డ్యామేజ్ కావడానికి చాలా కారణాలలో మొదటిది మూత్రం చాలాసేపు ఆపుకోవడం. మూత్రం వచ్చిన చాలామంది వర్క్ టెన్షన్ వల్లనో లేకపోతే పోలేకనో లేకపోతే చాలామంది మూత్రం ఆగబడుతూ ఉంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. మూత్రం ఎప్పుడు వచ్చినా వెంటనే పోవడానికి బద్దకించి కూడా కొంతమంది మూత్రం పోరు. అలా పోకుండా చేయడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మూత్రం ఎప్పుడు వచ్చినా వెంటనే మూత్రానికి మగవాళ్ళు అయితే సిగరెట్లు బాగా తాగడం వల్ల కిడ్నీలు ఈజీగా డ్యామేజ్ అవుతాయి. సిగరెట్ వల్ల డ్యామేజ్ అంటే అది మనం చెప్పలేము, అంత విపరీతమైన డ్యామేజ్ అవుతాయి. కాబట్టి సిగరెట్ అనేది తాగకుండా ఉంటేనే కిడ్నీలకి హెల్తీగా ఉంటాయి. కాబట్టి సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు మానేయడం చాలా మంచిది. అలాగే నీళ్లు తాగరు చాలామంది. నీళ్లు తాగితే మూత్రం వస్తుందేమో అని వర్క్ కాడ మనము ఊకే మూత్రాన్ని పోతే బాగుండదేమో, వాళ్ళు వీళ్ళు చూస్తారని చాలామంది నీళ్ళు కూడా తాగకుండా ఉంటారు. కొన్నే తాగుతారు. కొంతమంది అయితే ఒక 2-3 గ్లాసులు కూడా తాగడానికి ఇబ్బంది పడతారు. మాకు అవసరం లేదని అనుకుంటారు. కానీ వాటర్ తాగపోవడం వల్ల చాలా డ్యామేజ్ అవుతాయి కిడ్నీస్. కాబట్టి వాటర్ బాగా తాగాలి. ఇట్లా మనం వాళ్ళు అనుకుంటారని కాదు, మన ఆరోగ్యం కోసం మనం కంపల్సరీ తాగాలి. ఎక్కువగా ఉప్పు తినే వాళ్ళకు కూడా కిడ్నీలు త్వరగా డ్యామేజ్ అవుతాయి. రాళ్ళు కూడా వస్తాయి కిడ్నీలలో. ఉప్పు తక్కువ తినడం నేర్చుకోవడం వల్ల మన కిడ్నీలను కాపాడుకోవచ్చు. అలాగే కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకు కూడా కిడ్నీ డ్యామేజ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్స్ను కూడా తక్కువ వరకు ఎప్పుడో ఒకసారి తాగడం వల్ల కిడ్నీస్కి ఏం కాకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటాయి కిడ్నీస్. డైలీ మాత్రం తాగితే మాత్రం కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా కిడ్నీకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైనా తాజా కూరగాయలు తాజాగా ఉన్నవే వాడాలి. ఫ్రిడ్జ్లలో పెట్టినవి ఎప్పుడూ వాడకూడదు. మాంసాహారాలు బాగా తినే వాళ్ళలో కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ బాగా అవుతుంది. స్టోన్స్ తయారవుతూ ఉంటాయి మాంసాహారం ఎక్కువ తినడం వల్ల. అలాగే చాలామంది నిద్రలేమితనంతో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమితనంతో బాధపడే వాళ్ళకు కిడ్నీస్ ఎఫెక్ట్ పడతాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మూత్రంలో మంట లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్ర బాగా పోవాలి. హెల్తీగా ఉండాలంటే నిద్ర అనేది చాలా అవసరం. చూసారు కదా కిడ్నీలను ఎలా మనము కాపాడుకోవాలి, ఏ అలవాట్ల వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ పడతాయి అనేది. ఈ అలవాట్లన్నీ మానేసి మంచి హెల్తీ అలవాట్లు నేర్చుకోండి. కిడ్నీలు హెల్తీగా ఉంటాయి, మీరు కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ముందు ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరు ఇచ్చే సపోర్ట్ మేము ఎన్నటికీ మరవలేము. అలాగే ఈ ఛానల్లో మంచి హెల్త్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ముందు. సబ్స్క్రైబర్లు పుట్టిపు తరగతులు.